షోడశోపచార పూజ అనగానేమి తెలుసుకుందాము. షోడశోపచారములు అనగా 16 ఉపచారాలతో మన ఇంటికొచ్చిన పెద్దలను ఏ విధంగా అయితే గౌరవించి అతిథి మర్యాదల్ని చేస్తామో ఆ విధంగానే మన కోరిక కోసము మనం పూజ చేసుకుంటామని భగవంతుణ్ణి ఆవాహనం చేస్తున్నాం. కాబట్టి స్వామి గాని అమ్మవారు గాని వచ్చినట్లుగా భావన చెంది మనం చేసే 16 రకాల మర్యాదల్ని షోడశోపచార పూజ అంటారు. అందులో భాగంగా ఆ 16 ఉపచారాల్ని మనం తెలుసుకుందాము. ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపము, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పము. ఇవి 16 ఉపచారాలు. తర్వాత నమస్కారం, ఉద్యాపనం. ఆవాహనము వచ్చిన స్వామివారిని మనస్ఫూర్తిగా ఇంట్లోనికి ఆహ్వానించటము. ఆసనం అనగా వచ్చిన వారిని కూర్చోబెట్టడము. పాద్యం అనగా కాలు కడుక్కోవడానికి నీళ్ళివ్వటము. అర్ఘ్యము చేతులని శుభ్రపరచటము. ఆచమనీయము దాహం తెచ్చటానికి నీళ్ళివ్వటము. స్నానము ప్రయాణం చేయటం వల్ల అలసట తొలగటానికి స్నానం చేయటం. వస్త్రము స్నానం చేసిన తరువాత పొడి బట్టలను ఇవ్వటము. యజ్ఞోపవీతము స్వామివారి ప్రయాణమందున మార్గమధ్యంలో మైలపడిన యజ్ఞోపవీతాన్ని మార్చటము. తరువాత గంధము, పుష్పము, ధూపదీప నైవేద్యములు, తాంబూలము, నీరాజనము, మంత్రపుష్పము. తరువాత నమస్కారం, ఉద్యాపనము. షోడశోపచారములు.